కాబట్టి ఆ రకంగా ఆనాడు కేసీఆర్, అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా బీసీల శాతాన్ని తగ్గించారు, కానీ మిగతా వాటికి జోలికి పోయేటువంటి సాహసం చేయలేరు కూడా. అది రాజ్యాంగం కల్పించే హక్కు. 34 నుంచి 23% కుదించారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు తగుదునమ్మా అని చెప్పి బీసీల ఓట్లు కావాలి కాబట్టి 23% నుంచి నేను 42% చేస్తా అని చెప్పి ఎగిరెగిరి మరి ప్రచారం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు 6 మాసాల్లోనే దీన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఏడాది అయిపోయింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీసీలు అందరూ కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ఏదో మరి తూతూ మంత్రంగా మరి ఈరోజు మీరు ఏదైతే మరి ఈ యొక్క నివేదికను సమర్పించి చేతులు దుప్పుకునే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా బీసీలు తిరగబడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. గతంలో సమగ్ర కుటుంబ సర్వేలోనే మరి ఆనాడు 52% ఉంటే ఇప్పుడు 46% కుదించడం అంటే 1,80,00,000 ఉన్నారని చెప్పి ఆనాడు ప్రభుత్వం బీసీలు ఉన్నారని చెబితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బీసీల జనాభా పెరగాలి, కానీ ఇవాళ 1,60,00,000 మాత్రమే ఉన్నారని మీరు చూపిస్తూ ఉంటే పూర్తిగా ఇది తప్పుల తడక, లోపభూయిష్టంగా దానికి ఎటువంటి చట్టం చేయకుండా ఏ రకంగా జీవోల ద్వారా ఇది తీసుకొస్తున్నామంటే ఇది నమ్మశక్యంగా లేదు. పైపెచ్చు 342A ఈ యొక్క చట్టం ప్రకారంగా యాక్ట్ చట్టం చేయాలి. అది చేయకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాస్కి ఏదైతే ఆ రోజు రాజ్యాంగ హోదా కల్పించి బీసీల యొక్క అధికారాలను, హక్కులను కాపాడిందో ఆ 342A 3 యాక్ట్ కింద రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క మరి స్థితిగతులను సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి పరిగణలోకి తీసుకొని వాళ్ళను బీసీ జాబితా చేర్పించే అవకాశాలు కల్పిస్తే దాన్ని చట్టబద్ధంగా చేయాల్సింది పోయి ఇవాళ ఏ రకంగా మరి మోసం చేస్తున్నారో ఇవాళ ఇది గమనించాం. కాబట్టి ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా సోనియా గాంధీ 27%లో 4.5% ముస్లింల కోసం కేటాయిస్తే కోటి అంతటితో ఆగలేదు. కాంగ్రెస్ ఎంత దిగజారుడు చర్యలంటే అమాయకులైనటువంటి బీసీలను, ఈవెన్ ఎస్సీ ఎస్టీలను కూడా ఇవాళ జామియా మిలియా విశ్వవిద్యాలయంలో కానివ్వండి, అలీగఢ్ ముస్లిం అనేక సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్స్ ఉంటే మైనార్టీ స్టేటస్ ఇచ్చి వాటికి కేవలం ముస్లింల ప్రాపకం కోసం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలను రిజర్వేషన్లు ఎత్తేశారు. కేవలం 2 విశ్వవిద్యాలయాలు కాదు, ఈ దేశంలో దాదాపు 9,000 ఈ యొక్క విద్యా సంస్థల్లో మొత్తం మైనార్టీ స్టేటస్ పేరు మీద తొలగించిన వైనం ఇది కాంగ్రెస్. నిజమే ఏదో లోక్సభలో నిన్న మాట్లాడుతుంటాడు రాహుల్ గాంధీ, ఒకసారి మీ నాన్నమ్మ, మీ నాన్న, మీ తాత చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది. నెహ్రూ గారు స్వాతంత్రం తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల యొక్క ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేసి వారికి మరి రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో కల్పించాలని ప్రతిపాదిస్తే ఆ ఒత్తిడి తట్టుకోలేక కాకా కలేకర్ కమిషన్ ఏర్పాటు చేస్తే కాకా కలేకర్ కమిషన్ 1955లో నివేదిక ఇస్తే కనీసం పార్లమెంట్లో దాన్ని చర్చ పెట్టకుండా ఏ రకంగా తొక్కిపెట్టాడో చివరికి అంబేద్కర్ గారు రాజీనామా చేస్తా అని చెప్తే దాన్ని ఆ నివేదికను చర్చ పెట్టడం బుట్ట దాఖలు చేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేఖలు రాశాడు. నేను డేట్తో సహా చెప్తాను. ఆ రోజు నెహ్రూ గారు 27th June 1961లో ఈ కులాల పేరు మీద రిజర్వేషన్లు ఈ దేశంలో మనం కల్పించినైతే 2వ శ్రేణి పౌరులను ఈ దేశంలో తయారు చేస్తాం, ప్రతిభ ఉన్నటువంటి వాళ్ళ దెబ్బతింటుంది, ఈ దేశమే చులకనవుతుంది, పలచనబడుతుంది, ముఖ్యంగా మళ్ళీ పబ్లిక్ సర్వీసెస్లో అసలే రిజర్వేషన్ ఉండకూడదని చెప్పి ఉత్తరం రాయడం కాకుండా మీరు రిజర్వేషన్లు ఇవ్వదలుచుకుంటే ఆర్థిక ప్రాతిపాదిక మీద పేదరికం ఆసరాగా తీసుకొని రిజర్వేషన్ ఇవ్వండి తప్పితే రిజర్వేషన్ కుడ్ స్వాంప్ టాలెంటెడ్ ఇండివిజువల్స్, it would stifle talent and development if you provide reservation in the name of caste. This is the wordings, letter written by the then Prime Minister Nehru to all the chiefest of the country.
ఆ తర్వాత మండల్ కమిషన్ వీపీ సింగ్ గారు తీసుకొస్తే కనీసం దాని మీద చర్చ పెట్టకుండా ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఏ రకంగా మొరార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే చర్చ పెట్టకుండా అధికారంలోకి వచ్చినా పక్కన పెట్టేస్తే వీపీ సింగ్ వచ్చి దాని మీద ప్రతిపాదిస్తే ప్రతిపక్ష నాయకుడిగా రాజీవ్ గాంధీ గారు యాజ్ అపోర్ట్ టూత్ అండ్ నేల్ ఈ మండల్ కమిషన్ సిఫార్సులు ఇది వీపీ సింగ్ గారు ఇక జాతీయవాదం చెప్పి ఇది దేశాన్ని కులం పేరు మీద విడదీస్తున్నారని చెప్పి ఏ రకంగా నిందలు మోపారు వీపీ సింగ్ గారిని ఆన్ రికార్డ్ పార్లమెంటులో దాదాపు గంట పైగా ఈ రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ ఆ నెహ్రూ గారి యొక్క భాష్యాన్ని ఆర్థిక ప్రాతిపాదికనే ఒక క్యాస్ట్లెస్ సొసైటీ నిర్మాణం కావాలంటే ఈ క్యాస్ట్కి తావు ఉండకూడదని చెప్పి మాట్లాడినటువంటి రాజీవ్ గాంధీ ఈరోజు మీరు నీతులు చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా కాకమ్మ లెక్కలు పెడుతూ కాకి లెక్కలు చెప్తూ కాకమ్మ కబుర్లు చెప్తూ ఈ మోసపూరిత విధానాలకు బీసీలు మోసపోరని ఖచ్చితంగా మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఉందో దాన్ని మరి అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. లేనట్లయితే ఏ రకంగా 6 గ్యారెంటీలని చెప్పి 6 గ్యారెంటీ కూడా అమలు చేయకుండా మోసం చేశారో బీసీలను కూడా అదే పంత. మీరేమన్నారు? మేము జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు కల్పిస్తాం, 6 నెలల్లో మరి లోకల్ బాడీలు 42% ఇస్తామన్నారు. మాట తప్పారు. అంతేకాకుండా 5 ఏటా 20,000 అన్నారు. మొన్న బడ్జెట్లో పెట్టినంత ప్రవేశపెట్టారు. ఆ రకంగా బీసీ సప్లాన్ మహాత్మా జ్యోతిబా పేర్ల మీద జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించి వాటిని అమలు చేస్తాం, చట్టబద్ధత కల్పిస్తామన్నారు. 42% కాంట్రాక్టుల్లో, సివిల్ కాంట్రాక్ట్స్లో, మెయింటెనెన్స్లో ఆ రకంగా మరి కల్పిస్తామని చెప్పి మీకు ఈ 42% బీసీలకు కల్పిస్తామని చెప్పి ఇవాళ మోసం చేసిన వైనం. అంతేకాకుండా యాదవులకు, గౌడ్స్, మున్నూరు కాపు, ముదిరాజు, పద్మశాలి, రజక, నాయబ్రం వీళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గాల పేరు మీద ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు, ప్రత్యేకమైన బడ్జెట్ కల్పించి ఆదుకుంటామని చెప్పిన మీరు సంవత్సరం గడిచింది, ఇవాళ అమలు చేయలేదు. కాబట్టి మీరు కేవలం మసిబూసి మాడికాయ చేసి ఏదో ఇవాళ ఆ యొక్క నివేదికను ప్రవేశపెట్టి బీసీలను మోసం చేస్తామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో బీసీల అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం ఇవాళ ఎన్సీబీసీ నేషనల్ లెవెల్లో బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించడమే కాకుండా